నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. కర్నూలు జిల్లా ఆదోనిలో జల సాధన సమితి ఆధ్వర్యంలో సాగు తాగునీటిపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ మిషన్ వెంటనే పూర్తి చేయాలని, వేదవతి, గుండ్రేవుల ఆర్డీఎస్ కెనాల్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. తట్టుకోలేరు అప్పుల తిప్పలు, తప్పదు పురుగుల మందులు తాగి రైతన్న ప్రాణాలు పోయెను. ఆ ఇల్లాలు పిల్లల గోసలు, పెద్ద దిక్కులేని గూడు పక్షులు, కష్టాల కడలిల ఈతలు, కనకరించలేని విధిరాతలు. ఏది రైతన్న రాజ్యమురా, ఇది కన్నీళ్ళ కాలమురా. ఏది రైతన్న రాజ్యమురా, ఇది కన్నీళ్ళ కాలమురా. ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు. దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. కర్నూలు జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు త్రాగునీరు సాగునీరు సదస్సు జరిగింది. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఇక్కడ తాగునీటి కోసం, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నిన్న వస్తూ జలహారతి ఇస్తూ మలయాళ దగ్గర రాయలసీమ నాకు ఎప్పుడు ఇవ్వనంత స్థానాలు ఇచ్చింది, నేను రాయలసీమ రుణాన్ని తీర్చుకుంటాను, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాను, రాయలసీమను సస్యశ్యామలు చెప్తాను అంటూనే రెండు కీలకమైన మాటలు అన్నారు. లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం కూడా తిరిగారు, ఇక్కడ ఇబ్బందులన్నీ తెలుసు. వారు చెప్పినట్టుగా రాయలసీమ మిషన్ను తప్పకుండా నేను పూర్తి చేస్తాను. అదేవిధంగానే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అడిగారు, మీ సూచనలు ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి అని చెప్పి. ఈ నేపథ్యంలో మేము ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ సదస్సులో చర్చించుకున్నాం. మా ప్రాంతంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నది పక్కనే ప్రవహిస్తున్నాం. మాకు చట్టబద్ధమైన హక్కులున్న ఎల్ఎల్సీ ఉన్న గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఉన్నప్పటికీ, లేదా తుంగభద్ర ఎగువ కాలువ ఉన్న మా పంట పొలాలకు మాత్రం నీళ్లు రావడం లేదు. ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావడం కోసం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే ఈ ప్రాంతంలో ఎల్ఎల్సీ స్థిరీకరణ కోసం
కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం, పక్కనున్న తెలంగాణ స్థిరీకరణ కోసం కూడా గుండెలో రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు ఏదైతే ఆర్డీఎస్ స్థిరీకరణలు ఇచ్చిందో అది చేపట్టాలి. అదేవిధంగానే మీరు హంద్రి నీవా కాలం వెడల్పు చేస్తూ ఈ ఫస్ట్ ఫేజ్ అంతా నేను నీళ్ళు ఇస్తున్నాను ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వచ్చినట్టుగా లేదు. అక్కడ మనకు ఏదైతే పందికోన రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ దగ్గర డిస్ట్రిబ్యూటరీస్ను, ఆ ఇన్లెట్ను సరి చేయకపోతే అక్కడ 13 సంవత్సరాల కింద జాతికి అంకితం చేసిన పందికోన రిజర్వాయర్ పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగానే ఉంది. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో 61,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాంతంలో 10,000 ఎకరాలు కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉంది. దాన్ని తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలా మీరు జలజీవన్ మిషన్ పెడుతూ ప్రతి గ్రామానికి నీళ్ళంటూ జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మీరు నీళ్లున్న ప్రాంతం వల్లనే ఆ ప్రాజెక్టులు చేసుకుంటూ లేదా కుళాయి ఉన్న ప్రాంతాలనే కుళాయిలు ఏర్పాటు చేసుకుంటూ నీరు లేని ప్రాంతాన్ని ఆస్పరి మండలంలో అనేక గ్రామాలకు, అదేవిధంగా ఆలూరు మండలం కూడా అనేక గ్రామాలకు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. దీనికోసం ప్రత్యేకమైన మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈ బాధ్యత అంతా కూడా ప్రజాప్రతినిధులదే, మిమ్మల్ని ఎన్నుకున్నాం మీరు ఈ ప్రజాప్రతినిధులదే అని చెప్పుకుంటూ ఈ నిర్మాణాలు చేపట్టాలి. అంతేకాకుండా ఈరోజు కృష్ణా నది మీద ఆధారపడిన ప్రాజెక్టులకు నీటి హక్కులు ఉన్నాయి. తెలుగుగంగకు నీటి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా గాలేరు నగరికి ఉన్నాయి, హంద్రి నీవాకు ఉన్నాయి, ఎస్ఆర్బీసీకి ఉన్నాయి. ఈ నీటి హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలనుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఏర్పాటు చేయకపోవడం వల్ల వెనకబడిన 4 జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాయి. నీరంతా సముద్రంలోకి పారబోస్తున్నారు. మీరే ముఖ్యమంత్రి గారి ఆవేదనగా 815 టీమ్స్ల నీటిని సముద్రంలోకి పారబోసామని చెప్పి మీరు ఆవేదన వెలుగుచ్చారు. ఆవేదనతో పని జరగదని చెప్పి గుర్తించుకొని ఆవేదన కాదు కావాల్సింది ఆలోచన చేయాలంటే ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాత్రం ఈ ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధులు అని చెప్పి కోరుకుంటున్నాం. ఆ దిశగా మీరు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా మీరు పనిచేస్తారని చెప్పి, అదేవిధంగా కర్నూలు జలసాధన సమితి వారి యొక్క నిర్దిష్ట కార్యక్రమాలతో ముందుకు పోతూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోతూ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. కర్నూలు జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఈ మాసంలో ఈ నెల 3వ తేదీ ఎమ్మిగనూరులో కర్నూలు జిల్లా జలసాధన సమితి ఏర్పడింది. ఈ సమితి పోరాట సమితిగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాలు నిర్మించాలని చెప్పి అట్లా ఆర్డీఎస్ కుడికాలకు సంబంధించి, గుండ్రేవులకు సంబంధించి, వేదవతికి సంబంధించి, పందికొర రిజర్వాయర్కి సంబంధించి, సంజీవయ్య సాగర్ సంబంధించి కొన్ని కమిటీలు ఇంత క్రితమే ఏర్పడ్డాయి. ఈ కమిటీలను ఇంకా విస్తరించి ఇంకాస్త బలోపేతం చేసి ఇంకెక్కువ మంది స్థానిక రైతులను, నాయకులను, కార్యకర్తలను ఆ కమిటీలో చేర్చి తద్వారా కమిటీలను బలోపేతం చేయడం ద్వారా కర్నూలు జిల్లా జలసాధన సమితిని ఇంకా బలంగా దీన్ని తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి, యువకులతో కలిసి, మహిళలతో కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి తద్వారా కర్నూలు జిల్లా ప్రాజెక్టులన్నిటికీ కూడా సాకారం చేసుకునే విధంగా ఈ సమితి పనిచేస్తుంది. ఈ సమితి పనిచేయడానికి కర్నూలు జిల్లాలో అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా మాతో సహకరించాలని, మీతో కలిసి, మాతో కలిసి, మీరు మాతో కలిసి నడుము బిగించి చేయి కలిపి ఖచ్చితంగా అడుగులో అడుగు వేసి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి ప్రభుత్వ అధికారులపైన, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రాబోయే కొద్ది మాసాల్లోనే లేదా 2 సంవత్సరాల లోపల ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని నిర్మించి తీరుతాం. దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు రైతులు మాతో సహకరించాలి. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు అందించి ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా జలసాధన సమితి తీసుకుంటుంది. దీనికి సంబంధించి అందరి సహకారం అవసరం. మనకు సంబంధించి దీంట్లో భాగంగానే కొందరు మిత్రులు లేదా రైతులు సూచించినట్లు కైరపుర ప్రాంతంలో, నగరడోని ప్రాంతంలో, ఇంకొన్ని ప్రాంతాలు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ కొన్ని చిన్న సదస్సులు ఏర్పాటు చేసి ఆ రైతులకు, ప్రజలకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కల్పించి తద్వారా రైతుల ఉద్యమంలో భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమాలు జలసాధన సమితి ఖచ్చితంగా తీసుపడుతుంది. దీనికి పత్రికా రంగం, మీడియా రంగం అందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి ఈ అంశాలని, ఈ లక్ష్యాల్ని, ఈ కార్యక్రమాల్ని హైలైట్ చేస్తూ ప్రజలు మా ఉద్యమంలో పాల్గొనేటట్లు ఈ సహకారం అందించాలని కోరుతూ ముగిస్తాను. నా పేరు శేషాద్రెడ్డి, కర్నూలు జిల్లా జలసాధన సమితి కన్వీనర్. కర్నూలు జిల్లా జలసాధన సమితి ఈరోజు ఆదంలో సదస్సు జరిగినది. ఈ సదస్సుకు ఇచ్చేసిన బొజ్జా దశరథరామరెడ్డి గారు అందరూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా చేపట్టాలని, ఒకటి వేదవతి మరియు పందికోన, ఆర్డీఎస్, జీడీపీ,
ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ తొందరగా జరపాలనే కార్యక్రమం. అందులో భాగంగా ఆస్పర్ మండలానికి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించి చేయాలని ఈ సదస్సు పెట్టినాము. ఈ సదస్సుకు చేసిన వారందరికీ ధన్యవాదాలు. కె వెంకటరెడ్డి, అలిగార్ గ్రామం, ఆస్పర్ మండలం. ఇప్పుడు కమిటీలో ఏమన్నా కమిటీలో నేను ఆదా కన్వీనర్ హోదాలో నాకు సందేశాన్ని తెలుసుకున్నాను. ఈనాడు లోకేష్ బాబు, చంద్రబాబు గుర్తించినారని చెప్పేసి పెద్దలు దృష్టిలో చెప్పినట్లే మన ప్రాంతానికి సంబంధించి ఇంతవరకు కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబును కలవడం కాదు, విమల రామానాయుడిని అందరినీ కలిసి కూడా మన శ్రీకాంత్ రెడ్డి మన ప్రాంతం ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కృషి చేయాలని ఆయనకు మేము ఖచ్చితంగా కావలసినంత సహాయ సహకారం అందిస్తాము ఉద్యమ రూపంలో చెప్పేసి శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం గతంలో చాలా సక్సెస్ చేశాడు. గతంలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి కూడా ఈరోజు మా వేదిక పంచుకున్నారు. కాబట్టి చూస్తామంటే మళ్ళా మాకు మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అందరి మిత్రులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అన్నారెడ్డి రెడ్డి, నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.